నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలలో వర్ణమాల నేర్చుకున్నాం కదా, అలాగే వర్ణమాలతో వచ్చే పదాలు అనగా సరళ పదాలను కూడా నేర్చుకున్నాము. అలాగే వర్ణమాలలో మనకు అచ్చులు హల్లులు కూడా ఉన్నాయి కదా, అచ్చులకు వచ్చే గుర్తులు హల్లులకు వచ్చే గుర్తులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను ఇక్కడ ఒక బోధనోపకరణం రూపంలో మీ ముందు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి అక్షర మయూరం అండి. అంటే మయూరం అంటే నెమలి. ఇది ఎలా చేశాను అంటే ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఆ కార్డ్బోర్డ్కి వచ్చేసి నేను ఇలా ఒక నెమలి బొమ్మను గీసి అతికించాను గ్లిటర్ షీట్తోని. ఆ తర్వాత దీనికి అన్నీ కూడా నేను స్ట్రాస్ పెట్టాను. ఎందుకు అంటే ఈకలను పెట్టడానికి, నెమలి ఈకలను పెట్టడానికి. నేను ఈ కనబడుతుంది కదా, ఇలా చేసుకున్న తర్వాత ఈకలు వచ్చేసి ఇలా చేశాను అనమాట. ఈ ఈకల పైన నేను అక్షరాలను గ్లిటర్ పేపర్తో అతికించడం జరిగింది. రెండు వైపులా కూడా నేను అతికించాను కదా, ఒక వైపు వచ్చేసి అక్షరము, ఇంకొక వైపు దాని యొక్క గుర్తును అతికించాను అనమాట. ఇలా ఒకవైపు అక్షరం ఉంది, మరొక వైపు దాని యొక్క గుర్తుంది. అచ్చులకైతే గుణింతపు గుర్తులు, అలాగే హల్లులకైతే ఒత్తులు ఉంటాయి. ఇలా దీని వెనక వైపు ఏం చేశానంటే ఒక కార్డ్బోర్డ్ పెట్టాను. ఇందులో వచ్చేసి మనం తీసినటువంటి ఆ ఫెదర్స్ ఈకలు ఏవైతే ఉన్నాయో ఆ ఈకలను భద్రపరచడానికి వీలుగా ఉంటుందని నేను అక్కడ ఆ డబ్బాని పెట్టడం జరిగింది. ఈ స్ట్రాస్ కనబడుతున్నాయి కదా, ఈ స్ట్రాస్లో నేను ఏం చేశానంటే ఆ నుండి బండిరా వరకు అక్షరాలను కూడా పెట్టేశాను. కానీ ఆహాను మాత్రం పెట్టలేదు. సున్నా విసర్గ మనం ఉభయాక్షరాలలో చెప్పుకున్నాం కదా, వాటిని మాత్రమే నేను పెట్టడం జరిగింది. ఈ స్ట్రాస్లో ఇలా అక్షరాలన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా ఈకలన్నీ కూడా నేను చక్కగా క్రమ పద్ధతిలో పెట్టాను. మనం చూసినట్టయితే ఇది మనకు పురివిప్పిన నెమలిలాగా కనబడుతుంది. ఈ నెమలికలన్నీ కూడా చక్కగా పురివిప్పి నాట్యమాడుతున్న నెమలిలాగా కనబడుతుంది కదా. చూడడానికి కూడా ఇది అందంగా ఉంటుంది. మరి ఇది చక్కగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తారు దీన్ని వాడటానికి. కాబట్టి ఇది ఉపయోగించి మనం విద్యార్థులకి అచ్చులు, హల్లులు, అలాగే ఇందులో మనం అచ్చుల గుర్తులు, హల్లుల గుర్తులు అంటే ఒత్తులు, గుణింత గుర్తులు, అలాగే అచ్చులతో వచ్చే పదాలు 2, 3, 4 అక్షరాల సరళ పదాలు, ఇవన్నీ కూడా విద్యార్థులతో చేయించడానికి వీలుగా నేను దీన్ని తయారు చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఒకే దాంట్లో 4-5 వచ్చేలాగా చూసుకున్నాను ఈ బోధనోపకరణంలో. ఇది కనుక మనం విద్యార్థుల చేతికి కనుక ఇచ్చినట్టు అయితే వాళ్ళు చాలా ఆసక్తిగా దీన్ని ఉపయోగించుకుంటూ అందులో ఉండే అక్షరాలను చూస్తారు. ఇక్కడ చూసినట్టు అయితే నేను 2 అక్షరాల పదాన్ని పెట్టాను చూడండి. గద, ద గ, దగ. మనం ఇవే కాకుండా చాలా ఉన్నాయండి మనకు 2 అక్షరాల పదాలు. జడ, జత, తల, వల, వడ, ఆట, ఓడ. మనం చెప్పుకుంటూ పోతే చాలా పదాలు చెప్పొచ్చు. ఈ పదాలన్నీ కూడా మనం అక్షరాలతో పాటు పిల్లలతో నేర్పిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు చక్కగా ఈ పదాలని ఇలా కూరుస్తూ ఉంటారనమాట. అలాగే 3 అక్షరాల పదాలు కూడా మనం ఇందులో చేయొచ్చు. క, మా, తర్వాత లా ఎక్కడుందో చూడండి. క, మ, లా. కమల. మనం సున్నాతో పదాలు కూడా ఇందులో పెట్టుకోవచ్చు. మనం సున్నా విసర్గ కూడా పెట్టాను కదా, ఉభయాక్షరాలలో వస్తాయి కాబట్టి ఆ సున్నా విసర్గాన్ని కూడా మనం పెట్టుకొని పదాలు చేసుకోవచ్చు. క, మా, లా పక్కన సున్నా పెడితే ఏమవుతుంది? కమలం అవుతుంది. కమలం అంటే తామర పువ్వు. ఈ రకంగా మనం అక్షరాలు సున్నా చేర్చిన అక్షరాలని, అలాగే 2, 3, 4 అక్షరాల పదాలని చక్కగా విద్యార్థులతో చేయించడానికి వీలుగా ఉంటుంది ఈ బోధనోపకరణం. మరి ఈ బోధనోపకరణం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు చెప్పాను కదా, ఈ అక్షరాలకు వెనక భాగంలో నేను వీటి గుర్తులను కూడా రాశానని, అవి కూడా చూసేద్దామా. మరి బావత్తు, భావత్తు, గావత్తు, లావత్తు అంటే హల్లుల యొక్క గుర్తులు, ఒత్తులు. అలాగే మనం అచ్చుల గుర్తులు చూద్దాం. ఓ ఉత్వం దీర్ఘం, అ తలకట్టు, ఏ ఎత్వం దీర్ఘం,
ఆ దీర్ఘం, ఇలా మనం అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు ఒత్తులు కూడా ఇందులో చూపించడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో తీసినటువంటి ఈ ఏవైతే ఈకలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇలా వెనక ఉన్నటువంటి ఈ డబ్బాలు మనం ఇలా భద్రపరచుకోవచ్చు చక్కగా. ఈ రకంగా మనం ఒత్తులు, గుణింతపు గుర్తులు, అక్షరాలు, సరళ పదాలు అన్నీ కూడా పిల్లలతో నేర్పించడానికి, అలాగే వాళ్ళతో యాక్టివిటీ చేయించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదండి నా రంగురంగుల అక్షర మయూరం. మరి మీ అందరికీ నా అక్షర మయూరం నచ్చిందని అనుకుంటున్నాను. నా బోధనోపకరణం కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.